నేడు ఆదోని హనుమన్ నగర్ నందు గల కిల్చిన్పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల సందర్శించడం జరిగింది. మరి నిన్ననే మెగా 9 టీవీ అయితేనేమి, వైకే టీవీలో అయితేనేమి, తర్వాత ప్రింట్ మీడియాలో ఈ యొక్క స్కూల్ గురించి రావడం జరిగింది. దానికి స్పందించి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా, మరి సిపిఐ అనుబంధ సంఘాలైన ఏఐవైఎఫ్, ఏఎస్ఎఫ్గా ఈరోజు స్కూల్కి విజిట్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ ప్రాంతం హనుమన్ నగర్ ప్రాంతం అయితేనేమి, కిల్చన్పేట అయితేనేమి, ఈ సుదీర్ఘమైన ఈ ప్రాంతం అంతా కూడా మధ్యతరగతి, తర్వాత కూలీనాలి చేసుకున్న మార్కెట్ యార్డ్లు అయితేనేమి, లేదా జిన్నింగ్ ఫ్యాక్టరీలు అయితేనేమి, ఇలా అనేక అమాలి పనులు, కూలీ పనులు చేసుకున్నటువంటి వాళ్ళే ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా మరి ప్రభుత్వ పాఠశాల అయినటువంటి కిల్చిన్పేట స్కూల్ నందు మరి దాదాపు 1 నుండి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ఈ పాఠశాలలో 600 పైబడి విద్యార్థులు ఉన్నారు. కానీ వారికి విద్యా బోధన చేసే సంఖ్య మాత్రం చాలా తక్కువ ఉన్నారు. దాదాపు మరి హై స్కూల్కి ఉండాల్సినటువంటి నాకు తెలిసి 15 నుండి 19 మంది వరకు ఈ స్కూల్కి ఉండాల్సినటువంటి, ఎందుకంటే 6th to 10th అంటేనే అన్ని సబ్జెక్టులకి ఖచ్చితంగా టీచర్స్ ఉండాలి. మరి అలా లేకుండా మరి ఏ సెక్షన్, బి సెక్షన్ అంటే మరి ఉపాధ్యాయులు లేక ఒకే సెక్షన్ పెట్టినారు. ఇది మీడియాలో రావడం వల్ల ఆ మీడియాలో చూసి మేము స్పందించి ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వ పాఠశాలల పట్ల, విద్యార్థుల పట్ల ఇలాంటి నిర్లక్ష్య వైఖరి అయితేనేమి, లేదా నాణ్యత గల విద్యని మనం ప్రొవైడ్ చేయాలంటే దానికి కావాల్సినట్టు అన్నీ కూడా ఉపాధ్యాయులను అయితేనేమి, లేదా మౌలిక వసతులు అయితేనేమి, ఇలా అన్నీ కూడా సమకూర్చి చేస్తే మరి విద్యార్థులు ఉన్నంత విద్య చదివి నాణ్యత గల విద్యని ఉపాధ్యాయులు కూడా అందించడానికి ఉంటారు. మరి మన పక్క రాష్ట్రం చూసుకుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కింద స్థాయి, అంటే మనం చూస్తూ ఉన్నాం తమిళనాడులో రీసెంట్గా సీఎం అయినటువంటి విజయ్ గారు మరి ప్రభుత్వ ఆసుపత్రులు అయితేనేమి, పాఠశాలలు అయితేనేమి ఇలా చాలా చురుగ్గా ఆ స్థాయి నుండి కూడా ఒక సీఎం స్థాయి కూడా వెళ్ళి విజిట్ చేసి మరి ఎంతో గౌరవప్రదంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. మన రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్రంలో గల కూటమి ప్రభుత్వం కూడా వీటి పట్ల శ్రద్ధ తీసుకొని మరి ఈ యొక్క కిల్చిన్పేట పాఠశాలకు పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుల్ని నియమితులు చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన పేద వర్గాలైనటువంటి వారికి మంచి నాణ్యత విద్యను అందిస్తారని చెప్పి భావిస్తున్నాము. మరి ఈ విషయాన్ని మరి సంబంధించినటువంటి విద్యాధికారికి కూడా వెళ్ళి తెలియజేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ, ప్రజా సంఘాల ద్వారా మరి వారికి కూడా ఒక వినతి పత్రాన్ని ఇచ్చి అవసరమైతే దీన్ని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా సమాచారం తీసుకొని మరి దాన్ని వెంటనే స్పందించి ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ స్పందించి దీన్ని ఫుల్ఫిల్గా పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులను కట్టించకపోతే మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాల నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలు చేపట్టగలమని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. నా పేరు టి వీరేష్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ కార్యదర్శి.